అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అందరం వివిధ క్షేత్రాల యొక్క ప్రతినిధులు కార్యకర్తలు సమావేశం అవ్వడానికి గల కారణం, గత 2 రోజుల క్రిందట ఉడుగుంటపల్లి ప్రాంతంలో విద్యానగర్ అనేటటువంటి స్థలం ఏరియాలో ఓబులవారిపల్లి మండలం వెలుగు ఆఫీసర్ అయినటువంటి కె ఆర్ముగం అనేటటువంటి ప్రభుత్వ ఉద్యోగి, ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజల యొక్క సొమ్మును జీతంగా ఆర్జిస్తూ 2 ప్రైవేటు చర్చిలను కూడా నడుపుతూ దాంట్లో కూడా దశమ భాగాలను ఆర్జిస్తూ మరియు ఉద్యోగంలో ఉండి కూడా ఆయన తన సమయాన్ని ప్రజా సేవలో వినియోగించాల్సిందే ఈ మత మార్పిడులకు ఆయన సమయం వినియోగించడం చాలా బాధాకరం. అదేవిధంగా ఇది ఈరోజు మొదలైంది కాదు, ఇది గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దండయాత్ర. రాబోయే రోజుల్లో కూడా దీనికి ఒక అంతం అనేది ఉంటుందనేసి అయితే అవకాశాలు ఏం కనపడడం లేదు. ఎందుకంటే వ్యవస్థలోనే ఇది భ్రష్టు పట్టించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయ ఉంచి హిందూ సమాజం మేల్కోవాలి. ఈరోజు ప్రభుత్వాలు కానీ వాళ్ళ ఓటు బ్యాంకు కోసం కూడా ఇటువంటి చర్యలు ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం మనం సమాజంలో గమనిస్తూ ఉన్నాం. కనుక ఒకే ఒక్క మార్గం, దీనికి హిందూ సమాజం మేల్కోవాలి, హిందూ బంధువులందరూ సంఘటితం కావాలి, అదొక్కటే దీనికి ఏకైక మార్గం అని చెప్పేసి అని చెప్పక తప్పడం లేదు. దయ ఉంచి మేము ప్రభుత్వ పెద్దలను కూడా కోరుకునేది ఏంటంటే, ఇటువంటి ప్రభుత్వ ప్రజల సొమ్ముతో సర్వ సౌకర్యాలు అనుభవిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి అని కూడా మేము పదే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇటువంటివి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోకపోతే ఈ చర్యను దీనిని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మా మెమరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్ళి అతను ఉద్యోగం నుంచి బహిష్కరించేంత వరకు కూడా మా పోరాటం ఆగదు అని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతా కీ